సీఎం రేవంత్ ముస్లిం టోపీ ధరించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రోడ్ షోలో అజరుద్దీన్ ఎంఐఎం నేతలు టోపీ పెట్టుకోలేదని, కానీ ఓట్ల కోసం సీఎం రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థి టోపీ పెట్టుకున్నారు. నేను హిందూ ధర్మాన్ని కాపాడుకునేవాడిని, మరో మతాన్ని కించపరచను. ఆ టోపీ పెట్టుకోవాల్సిన రోజు వస్తే నా తల నరుకుంటా, కానీ టోపీ పెట్టుకోనని జూబ్లీహిల్స్ ప్రచారంలో స్పష్టం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 నియామక ప్రక్రియలో నోటిఫికేషన్ నంబర్ 1/2012, 2/2012లో రోస్టర్ పాయింట్లు సరిగ్గా పాటించలేదని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని యూనివర్సిటీకి సిఫారసు చేసింది. దాదాపు 12 సంవత్సరాల అనంతరం 24 పేజీల తీర్పు వెలువచ్చింది. దేశంలో మరో 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో, సహర్నపూర్, ఎర్నాకులం, బెంగళూరు, బనారస్, ఖజారహో, ఫిరోజ్పూర్, ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8:15 వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20, 21 తేదీలో తిరుపతిలో పర్యటించనున్నారు. 20న తిరుచనూరు పద్మావతి అమ్మవారిని ఆమె దర్శించుకుంటారు. 21న తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అదే రోజు శ్రీ వారాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కంటే కేటీఆర్ పెద్ద మూర్ఖుడు, తండ్రి సీఎం కావాలని కొడుకు కాలేదు. రేవంత్ కు దమ్ముంటే గోపీనాథ్ మృతిపై విచారణ చేయించాలి. రోషం ఉంటే కేటీఆర్ ను జైల్లో పెట్టాలి. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు పీక్క తిన్నట్టు వచ్చాడు. పాకిస్తాన్ రక్తం రేవంత్ ఒంట్లో ప్రవహిస్తుందని హాట్ కామెంట్స్ చేశారు.